హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బిగ్ బాస్లో నిన్న జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే, నిన్న మనం అనుకున్నట్టే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టే 6 మంది ఎంటర్ అయిపోయారనమాట. మనకు దీంట్లో ముందుగా చూసుకుంటే ఆయిషా వచ్చేసింది, అలాగే శ్రీనివాస్ సాయి వచ్చేసాడనమాట. గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అతను. అలాగే ఇంకా మూడో వ్యక్తి గౌరవ్ గుప్తా వచ్చాడు, అలాగే నాలుగో వ్యక్తి నిఖిల్ నాయర్, అలాగే ఐదో అమ్మాయి చిట్టి పికిల్ రమ్య వచ్చింది. అంతేకాకుండా దివ్యల మాధురి కూడా వచ్చేసింది అనమాట. వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి. దీంట్లో ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలను అయితే తీసుకున్నారు. ఒక అమ్మాయి మాత్రం బిగ్ బాస్ లో మనం ముందుగానే తెలిసినట్టుగా ఆయిషా బిగ్ బాస్ లో తమిళ్లో చాలా వరకు సర్వే అవ్వగలిగింది. 9 ఎపిసోడ్లు కూడా అవుతుంది. ఆమె 9 వారాల నుండి తర్వాత ఎలిమినేట్ అయింది అనమాట. అంటే అక్కడ తమిళ నెటివిటీకి ఆ అమ్మాయి ఓకే సెట్ అయిపోయింది. అలాగే తెలుగులో ఎలా సర్వే కాగలదు అనేది మనం చూడాల్సిన విషయం అనమాట. ఇంకా నెక్స్ట్ అలేఖ్య, చిట్టి పికిల్, రమ్య, ఆమె మోస్ట్ కాంట్రవర్షియల్. ఆమె ఎలా దీంట్లో రాకొని వస్తుంది అనేది తెలియడం లేదు. చూసేదానికైతే ఫ్రెష్ లుక్ గానే ఉంది. కానీ వీళ్ళందరినీ తీసుకొని వచ్చే బదులు మామూలు యాక్చువల్గా మనం బిగ్ బాస్ అనేటప్పటికే మనకు సెలబ్రిటీసే తెలుస్తారండి. వాళ్ళే కొద్దిగా బాగా ఆడగలుగుతారు. అంటే వాళ్ళకే కొంచెం దీని మీద మంచి అవగాహన ఉంటుందని అనిపిస్తుంది. ఈసారి చాలా వరకు సామాన్యులందరినీ తీసుకొని పోయి వేశారు. వీళ్ళు ఒక్కొక్కరుగా ఫెయిల్యూర్ అయిపోయి వచ్చేస్తున్నారు. ఫ్యామిలీ అని అదని ఇదని పెట్టుకొని బాండింగ్స్ పెట్టుకొని ఒక రకంగా దాంట్లో సర్వే కాలేకపోయారని చెప్పొచ్చు. ఇంకా దివ్యల మాధురి, ఆమె మన దువ్వాడ సీను గారి ప్రస్తుత భార్య అనమాట. ఆమె ఎలా ఆడుతుందని చూడాలి. కొంచెం వయసు అయిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి పెట్టి ఏం చేయగలుగుతారు. వీళ్ళు ఆల్రెడీ సంజన ఉంది, ఏమో ఉంది. ఇంకా వీళ్ళందరూ పరిగెత్తి ఆడగలిగే వాళ్ళు కాదు. ఆల్రెడీ సంజన చెప్తూనే ఉంది, నా వల్ల కావడం లేదు ఆడేదానికి, ఇబ్బంది అయిన టాస్క్లు వస్తే చేసేది ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. ఇంకా దానికి తోడు ఇంకా ఈమెను కూడా తీసుకొని వచ్చి పెట్టారు. చూద్దాం ఏ విధంగా సర్వే కాగలరు వీళ్ళు అనేది మనము రాను చూడవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూద్దాం మనం ఎలా జరుగుతుంది ఆట అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.